స్వర్గీయ పెద్ది సురేశరెడ్డి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతగానో బాధించింది. ఆయన మహోన్నత వ్యక్తి, ఒక శక్తి. ఉద్యమ కాలంలో ఇలా రాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నదంటే మన పెద్ది సురేశరెడ్డి గారే. అలాంటి మహోన్నత వ్యక్తి ఆకస్మికంగా మన మధ్య నుండి దూరం అవడం చాలా బాధాకరమైన విషయం. నిన్నటి రోజు నర్సంపేట పట్టణం ఒక జనసముద్రం లెక్క మారింది. నర్సంపేట చరిత్రలో ఒక ఓంకారు, ఒక రాజశేఖర్ రెడ్డి వచ్చిన సందర్భంలో తప్ప అంత జనం ఎన్నడూ చూడలేదు. ఇలా స్వచ్ఛందంగా నర్సంపేట కాదు, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా, కరీంనగర్ ప్రాంతాల నుంచి కూడా నర్సంపేటలో వచ్చి వారి అంతిమ యాత్రలో పాల్గొని చివరికంటూ ఉండి దాన సంస్కృతుల వరకు ఉండి వెళ్ళిన సందర్భం మనందరికి తెలిసిన విషయమే. అంత ప్రజాభిమానం ఉన్న వ్యక్తి ఆ స్థాయిలోకి రావడం మామూలు విషయం కాదు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఇంటర్మీడియట్ చదువుతూనే ఆపి ఎల్ఐసి చేసుకున్నాడు. ఎల్ఐసి ఏజెంట్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ యువజన సంఘాల నుంచి స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా, తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి సాధ్యంలో జాయిన్ అయ్యి ఆ సంవత్సరమే రైతు డాకల గుర్తుతోని జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ను పెద్ది సురేశరెడ్డి గారు అనే ఒక జెడ్పీటీసీ చైర్మన్ బర్తరఫ్ చేసిండు. అందులో ఉన్న అవినీతిని బయటకు తీసి అప్పటి నుండి ఆయన పోరాట పటిమ. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా, అదే హోదాతోని పక్కన నల్గొండ, ఇటు ఖమ్మం జిల్లా కూడా ఉద్యమకారుల గురించి సమస్యలు అయితే పోయి అక్కడ ఆయన ప్రభావితం చేసిన వ్యక్తి మన పెద్ది సురేశరెడ్డి గారు. అదే క్రమంలో నర్సంపేటలో కాకుండా వరంగల్ జిల్లాలో తెలంగాణ మహాగర్జన అని చెప్పేసి ఒక సుమారుగా 20 లక్షల జనాన్ని సమీకరించి సభకు తీసుకొచ్చి అఖిలపక్షం కోదండరామ్ అయితేంది, విజయశాంతి పార్టీ అయితేంది, అన్ని వర్గాలను పిలిపించి అంత పెద్ద సభ పెట్టడం ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించిన సభ పెట్టిన, సభకు అధ్యక్ష బాధ్యతలు వహించిన మన పెద్ది సురేశరెడ్డి అన్న అంత గొప్ప మనిషి. ఒక సామాన్యుడు కాకుండా ఒక మహాశక్తిగా ఎదిగిన వ్యక్తి. టీఆర్ఎస్ పొలిటి బ్యూరోగా ఉన్నాడు. 2 సార్లు పరోక్ష ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్లను లక్ష్మణ్ రెడ్డిని అయితేని, ప్రకాష్ రెడ్డిని అయితేని అప్పుడు గెలిపించిండు. తర్వాత 2014లో తక్కువ మేరతోని ఓడిపోయిండు. ఓడిపోయినాక ఇంట్లో కూర్చోలే. జనరల్గా ఓడిపోతే నన్ను ప్రజలు నన్ను ఎన్నుకోలేదని చెప్పి బాధతో ఉంటారు. కానీ 1 నెల 2 నెలలో బాధతో నుండి వెంటనే దులుపుకొని అసలు నర్సంపేట ఏం చేయాలి, మనకు అధికారం ఉన్నది, మనం ఏం చేయాలని చెప్పేసి ఎప్పుడో కూడుకపోయిన DVM 3840 కాలువలు, కాకతీయ కాలువ కెనాల్ కూడికపోయి ఉంటే ఆయన ఏ పదవి లేకున్నా కూడా రైతులు, నల్లబెల్లి రైతులే కానీ చంద్రపేట రైతులకు కళ్ళల్లో ఆనందం నింపాలని ఆ పొడికపోయిన కాకతీయ కెనాల్ వెంబడి తిరిగి ఇంజనీర్లను పట్టుకొచ్చి అంత పొడిక తీపించి ఇలా శివారు చెర్లు, చంద్రపేట ఉన్న శివారు చెర్లు, నల్లబెల్లిలో ఉన్న చెర్లన్నీ కూడా కాలువల ద్వారా నింపే ఘనత సాధించిండు.
ఓడిపోయింది, ఆయన ఇంటికాడ కూర్చోలేదు. నర్సంపేట రైతులకు పండించిన పట్టను దాచుకొని తగిన గిట్టుబాటు ధర లేకుండా దాచుకుందానికి గోదాములు లేవని చెప్పి ప్రతి మండలానికి 2 గోదాములు మంజూరు చేయించి కట్టించిన ఘనత ఆయనకున్నది. అసలు భూములు లేవని కొంతమంది గోదాములు కట్టడానికి భూములు లేవంటే కూడా భూములు రెవెన్యూ వాళ్ళని పిలిచి భూమి ఫుల్లింగ్ చేయించి గోదాములు కట్టించి రైతులకు అందుబాటులో తెచ్చిన ఘనత వారికి ఉన్నది. తర్వాత వారు ఎమ్మెల్యేగా 2018లో గెలిచాక జూరాల పాకాల ప్రాజెక్ట్ అని ఒకటి పైగా వాయిస్ తీసుకొచ్చిండు. కానీ అది సాధ్యమవుతలేదని తెలిసి ఎవరు చెప్పకుండా దేవదుల పాకాల ప్రాజెక్ట్ ఒకటి అంతర్గతంగా ఇంజనీర్లను ఆయన స్వయంగా పాకాల డబ్బా కంచెలు మూలు పెడితే ములుగు దేవదులు అక్కడి వరకు స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఇంజనీర్లను తీసుకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ కాలువను 2వ లైను మంజూరు చేయించుకొచ్చి సుమారుగా 600 కోట్లతోని రంగాయ చెరువు మరియు పాకాల చెరువు మాదనపేట కూడా రావడానికి కూడా వారు ఆ కార్యక్రమం చేసి ఇలా పాకాల చెరువు శాశ్వతంగా తాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసిండు. పాకాల చెరువు నిండితే ఒక నర్సంపేట కాదు, గూడూరు అటు పోతుంటే మైబాదు గార్ల డోనకల్ వరకు కూడా మనకు పాకాల చెరువుల మీద ఆధారపడే పాకాల వాగు మీద ఆధారపడే ప్రజలు ఉన్నారు, తాగునీటి కొరకు సాగునీటి కొరకు. అలాంటి పాకాల చెరువు ఎన్ని కరువు కాటకాల్సి నిండే విధంగా వారు ఒక భగీరథుడి లెక్క ప్రయత్నం చేసి పాకాల చెరువు నింపే కార్యక్రమం చేసిండు. అసలు గతంలో రంగాయ చెరువులో దేవదుల ప్రాజెక్టు నీరు రావడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో రంగాయ చెరువు సుమారు 30 బాధితులు రైతులందరూ కూడా మునిగిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడున్న ఎవరు పోయినా ప్రజాప్రతినిధులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఆ రైతులతో మాట్లాడి ముప్పు ప్రాంతాన్ని తక్కువ చేసుకుంటూ స్టోరేజ్ ఎక్కువ నిండకుండా ఎప్పటికీ ఆన్ ఆఫ్ సిస్టమ్, దాన్నే సిస్టమ్ అని అంటారు. ఆ సిస్టాన్ని తీసుకొచ్చి వారు రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు నష్టపరిహారం కట్టించుకుంటూ ఎలాంటి ఎవరిని నొప్పించకుండా కాలువను పాకాల చెరువులకు తీసుకొచ్చిన ఘనత వారికి దక్కింది. అలాంటి గొప్ప పనులు చేసిన వ్యక్తి, ఎందుకంటే సామాన్య కుటుంబంలో ఉన్నారు కాబట్టి సామాన్య బాధలు తెలుసు కాబట్టి ఎవరిని నొప్పించకుండా పని చేసుకోవడంలో వారు దిట్ట. నాలాంటి సామాన్యుడిని ఇలా పార్టీకి ఆహ్వానించి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి కౌన్సిలర్ గెలిపించుకున్నాడు పార్టీ లేని దగ్గర నుంచి. అలాగే మధ్యలో పాలేరు రామచంద్ర అని చైర్మన్ ప్రమాదవశాత్తు చనిపోతే ఆ మధ్యలో నన్ను చైర్మన్గా తీసుకోవాలని ప్రజలందరూ అన్నా కూడా అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ చెప్పినా కూడా కిషన్ నెక్స్ట్ టైం ఫుల్ టైం చేసుకుంటూ ఈసారి వదిలిపెట్టు, చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి అని చెప్పి నన్ను బుజ్జగించి నన్ను నొప్పించకుండా నన్ను కన్విన్స్ చేసి ఆ ఏళ నాగ వెంకటనారాయణ గారికి చైర్మన్ గారు ఇచ్చిండ్రు. తర్వాత నెక్స్ట్ పీరియడ్లో లేడీస్ రిజర్వేషన్ అయితే నా భార్యను వార్డు నుండి గెలిపించుకున్నాక తప్పనిసరి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎవరెంత ఇబ్బంది పెట్టినా వారి మాట కానీ ఒక ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి మా భార్యకు చైర్మన్ గిరి ఇచ్చి ఒక ఉద్యమకారుడికి మంచి భవిష్యత్తు కల్పించండి అని చెప్పేసి జనమందరి చేత మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి పెద్దిశ్వర రెడ్డి గారు. నిజంగా వారు నర్సంపేట టౌన్తో పాటు నియోజకవర్గం లెవెల్లో ఎన్నో డెవలప్మెంట్ చేసిన సుమారు 1000 కోట్ల రూపాయలు పైనగా టౌన్లో డెవలప్మెంట్ చేసే నియోజకవర్గంలో రోడ్లైనా కానీ కాలువలైనా కానీ ఇతర బిల్డింగ్లైనా కానీ వారు సూపర్గా డెవలప్ చేసిండు. అలాగే నర్సంపేట టౌన్కి వచ్చే వరకే సుమారుగా 50 కోట్లతోని నర్సంపేట టౌన్ డెవలప్మెంట్ శ్రీకారం చుట్టిండు. అలాగే 88 కోట్లతోని వరంగల్ జిల్లా స్థాయిలో ఉండే జిల్లా హాస్పిటల్ మన నర్సంపేటకు తీసుకొచ్చి దొడ్డ లింగయ్య నగర్లోని బాకల్ రోడ్డు దొడ్డ లింగయ్య నగర్లోని జిల్లా హాస్పిటల్ నిర్మాణించి ప్రారంభించిన ఘనత వారికే దక్కింది. ఇలా సురేష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఇలా జిల్లా హాస్పిటల్ మన దగ్గర రాకపోవు, మన డెవలప్మెంట్ ఉండకపోవు. ఇలా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకున్నాం, మన ప్రాంతంలో ఒక పెద్ద ఎసెట్ అయింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక మంచి అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. అలాగే నర్సంపేటలో ఒక టౌన్ హాల్ కట్టిండ్రు
ఆ టౌన్ హాల్ ఇప్పటివరకు కూడా ప్రారంభించలేకపోతున్నారు. వారు చేసిన అభివృద్ధిని కంటిన్యూషన్ చేయడానికి ఇలా వెజిటబుల్ మార్కెట్ ఉంది, అది కూడా ఇంతవరకు వారు కట్టించి వారి పీరియడ్ అయిపోయాక దాన్ని కూడా పక్క పడేసిండ్రు. శ్మశానికల డెవలప్మెంట్లు కూడా ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఇప్పుడున్న పాలక మండలికి, ఇప్పుడున్న అధికార పార్టీకి ఉందని నేను కోరుకుంటున్నాను. అలాగే వారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఇంత డెవలప్ చేసిండు. వారు ఈసారి నిలబడితే మినిస్టర్ అయ్యి నర్సపేట ఇంకా అభివృద్ధి దిశగా తీసుకుపోవు. ఇంకొక విషయం ఏంటంటే ఇలా సురేష్ రెడ్డి గారికి ఇంత ప్రజాభిమానం సురేష్ రెడ్డి గారు నిన్నటి రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ నుంచి వచ్చిన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సురేష్ రెడ్డి గారికి ఆ జిల్లా హాస్పిటల్ పెద్ద సురేష్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. తప్పనిసరి ప్రభుత్వం ఇప్పుడున్న పాలక మండలి అందరూ కూడా ఈ యొక్క అవకాశం కల్పించి సురేష్ రెడ్డి గారిని మనం శాశ్వతంగా తీర్చిదిద్దగ చేయాలని చెప్పేసి జిల్లా హాస్పిటల్కు సురేష్ రెడ్డి పెద్ద సురేష్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్గా పేరు పెట్టి ఆయన రుణాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము ముక్తకంఠంగా కోరుకుంటున్నాం.